మొదటి 30 సెకన్లు చాలా కీలకం. ఈ కథ చెబుతున్న వ్యక్తి ఇప్పటికీ రాత్రి ఒంటరిగా నిద్రపోలేడు. ఎందుకంటే ఇది దయ్యం కథ కాదు, దేవుడు మనల్ని పరీక్షించే కథ. ఈ కథను చివరి వరకు వినండి, ఎందుకంటే ఇది విన్నాక మీ ఇంట్లో దీపమార్పే ముందు ఒక్కసారైనా దేవుణ్ణి గుర్తుచేసుకుంటారు. 30 సెకన్ల నుండి 30 సెకన్లు. ఆ ఇల్లు అదొక చిన్న గ్రామం. గ్రామం చివర్లో ఒంటరిగా నిలిచిన ఒక పాత ఇల్లు. ఆ ఇంట్లో రామయ్య, అతని భార్య లక్ష్మి మరియు వాళ్ళ అమ్మమ్మ గౌరమ్మ ఉండేవారు. ప్రతి ఉదయం దీపం వెలిగేది, నామస్మరణ జరిగేది. అందుకే ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉండేది. కాని ఆ ప్రశాంతత ఎక్కువ రోజులు నిలబడలేదు. 30 సెకన్ల నుండి 3 నిమిషాలు. మొదటి సంకేతాలు. ఒక రాత్రి అర్ధరాత్రి 2 గంటలకు టొక్ టొక్ తలుపు చప్పుడు. రామయ్య లేచి తలుపు తెరిచాడు. ఎవరూ లేరు. గాలి కావచ్చు అనుకుని మళ్లీ పడుకున్నాడు. కాని అదే రాత్రి మళ్లీ గోడమీద ఎవరో నడిచిన శబ్దం. ఆ రోజునుంచి ప్రతి రాత్రి ఏదో ఒక విచిత్రమైన శబ్దం. లక్ష్మి భయంతో చెప్పింది, ఈ ఇల్లు నాకు అస్సలు బాగోలేదండి. 3 నిమిషాల నుండి 4:30 నిమిషాలు. భయం పెరగడం. రోజులు గడిచే కొద్దీ భయం పెరిగింది. అద్దంలో వేరే ముఖం కనిపించడం, పూజగదిలో దీపం తానే ఆరిపోవడం. ఒక రాత్రి లక్ష్మి గట్టిగా కేకవేసింది, అమ్మా, ఎవరో నా పేరు పిలిచారు. అప్పుడు గౌరమ్మ నెమ్మదిగా చెప్పింది, ఇది సాధారణం కాదు. ఆ రాత్రే ఇంట్లో చలి పెరిగింది. గోడలమీద నీడలు కదిలాయి. అప్పుడు వాళ్లకర్థమైంది, ఆ ఇంట్లో వాళ్లు ముగ్గురే కాదని. 4:30 నిమిషాల నుండి 5 నిమిషాలు. అమ్మమ్మ మాట. గౌరమ్మ దీపం దగ్గర కూర్చొని చెప్పింది, భయపడకండి. భయాన్ని పెంచితే దయ్యం బలపడుతుంది. దేవుణ్ణి నమ్మితే ఏ శక్తి మన ముందు నిలబడలేదు అని చెప్పి ఆమె నామస్మరణ మొదలుపెట్టింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ మాటలతోనే ఇంట్లో వాతావరణం మారింది. కాని అది ఆ శక్తికి నచ్చలేదు. 5:30 నిమిషాల నుండి 7 నిమిషాలు. భయానక ముగింపు. ఒక్కసారిగా భారీ అరుపు, గోడలమీద రక్తపు నీడలు. ఆ శక్తి గర్జించింది, ఈ ఇంట్లోంచి వెళ్ళిపోండి. కాని గౌరమ్మ భయపడలేదు. ఆమె గట్టిగా చెప్పింది, ఇది దేవుడిల్లు, నువ్విక్కడ ఉండలేవు. అప్పుడు దీపంజ్వాల మరింత పెరిగింది. ఆ శక్తి అరుస్తూ వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా నిశ్శబ్దం. చీకటిపోయింది. వెలుగు వచ్చింది. 7 నిమిషాల నుండి 8 నిమిషాలు. ఆ రోజు తర్వాత ఆ ఇంట్లో మళ్లీ ఎలాంటి శబ్దం లేదు, భయం లేదు, కేవలం శాంతి. రామయ్య అప్పుడన్నాడు, మనకి భయం వచ్చినప్పుడు దేవుణ్ణి గుర్తుపెట్టుకుంటే మనమే గెలుస్తాం. మనం భయపడితే చీకటి గెలుస్తుంది. మనం నమ్మితే దేవుడే ముందుకు వస్తాడు. ఈ కథ మీకు నచ్చితే ఈరోజు రాత్రి దీపమార్పే ముందు ఒక్కసారి దేవుణ్ణి గుర్తు చేసుకోండి. ఎందుకంటే దయ్యం భయపడేది మన శరీరం నుంచి కాదు, మన నమ్మకం నుంచి.